అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 17 ప్రియ రాజేష్ కూతురు అని రాజేష్తో పాటు పట్వారీ కూడా తన తండ్రిని చంపిన వ్యక్తులే అని తెలిసిన తర్వాత ఆర్య మనసులో ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నాడు. అయితే ప్రియ పట్ల పెరిగిన ఇష్టం అతన్ని ఆపింది. ఆమెకు తన తండ్రి గురించి నిజాలు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆర్య నిర్ణయించుకున్నాడు. ఈ ముగ్గురు మధ్యలో జరుగుతున్న పోరాటంలో ఆర్య ఎలాంటి డెసిషన్ తీసుకుని ముందుకు సాగాలో తెలియని అయోమయంలో పడ్డాడు. చూస్తూ ఉండగానే టైం గడిచిపోతుంది. సాయంత్రం వరకు విపరీతమైన ఆలోచనలతో ఆర్య అలాగే ఉండిపోతాడు. చూస్తూ ఉండగానే సమయం రాత్రిగా మారిపోయింది. హోటల్ రూంలో ఆర్య ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు. అతని మనసులో రాజేష్, పట్వారీల పట్ల పగ, ప్రియ పట్ల ప్రేమ మధ్య సంఘర్షణ కొనసాగింది. తాను పడుకోవడానికి ప్రయత్నిస్తున్నా అతని కళ్లముందు ప్రియ రూపం, ఆమె చిరునవ్వు, ఆ తెల్లవారుజామున ఆమె అందం, ఆ తర్వాత రాజేష్తో కలిసి టీవీలో కనిపించిన దృశ్యాలు మెదులుతూనే ఉన్నాయి. ఎలాగైనా రాజేష్ పట్వారీల చీకటి సామ్రాజ్యాన్ని బయటపెట్టి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. కాని ప్రియ గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని భావించాడు. తెల్లవారుజామున 4 గంటలయ్యింది. ఆర్య నిద్రలేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూ లోతైన ఆలోచనల్లో మునిగిపోయాడు. అతని మెదడు వేగంగా పనిచేస్తోంది. ఈ ప్రతీకారాన్ని ఎలా మొదలుపెట్టాలి? రాజేష్, పట్వారీలను ఎలా పట్టుకోవాలి? ప్రియ ఈ కథలో ఏమవుతుంది? అతని మదిలో ఎన్నో ప్రశ్నలు. ఆర్య తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి రాజేష్, పట్వారీల గురించి మరింత సమాచారం సేకరించడం మొదలుపెట్టాడు. వారి వ్యాపారాలు, రాజకీయ కనెక్షన్లు, వారితో సంబంధమున్న వ్యక్తులు, ప్రతి చిన్న వివరానికి అతడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ సమాచారం అతనికి ఒక పక్కా ప్లాన్ రూపొందించడానికి ఉపయోగపడుతుంది. తన ప్లాన్ బి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆర్య ఇప్పుడు తన జీవితంలోనే అతిపెద్ద సవాలును ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆర్య ఎంత ప్రయత్నించినా ప్రియ ఆలోచనలు అతని మనసును వీడలేదు. ఆమె గురించి తెలుసుకోవాలనే కోరిక అతన్ని తీవ్రంగా వేధించింది. తన శత్రువు కూతురుపట్ల ఇంతటి ఆకర్షణ కలగడం అతన్ని ఆశ్చర్యపరిచింది. అతని మనసులో ప్రతీకారం, ప్రేమ రెండూ ఒకేసారి ఉన్నాయి. ఈ రెండింటి బ్యాలెన్స్ చేసి ప్రియాని ఎలా సాధించాలి అని ఆలోచించాడు. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ప్రియకు హాని కలిగించకూడదని నిర్ణయించుకున్నాడు. రాజేష్, పట్వారీల గురించి సమాచారం సేకరిస్తున్న క్రమంలో ఆర్యకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. రాజేష్కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు చూసే క్రమంలో రాజేష్ ఒక కంపెనీని స్థాపించాడని, ఆ కంపెనీ ప్రస్తుతానికి మూతపడిందని తెలుసుకున్నాడు. ఆ కంపెనీ ఏమిటా అని డీటెయిల్స్ కోసం ఆర్య ఇంటర్నెట్గా సెర్చ్ చేశాడు. ఆ కంపెనీ పేరు వి గ్రూప్స్. దాని ఫుల్ అబ్రివేషన్ చూసి ఆర్య మరోసారి షాక్ అయ్యాడు. వి అంటే అమర్ విశ్వ గ్రూప్స్. అమర్ అంటే ఆర్యవాళ్ల నాన్న పేరు, విశ్వ అంటే అమర్ వాళ్ల ఫ్రెండ్ పేరు. ఇద్దరిని చంపింది రాజేష్ అన్న విషయం ఆర్యకి తెలుసు. అలాంటి ఇద్దరు మనుషులను చంపివాళ్ల పేరుతోనే కంపెనీ ఓపెన్ చేయడం ఏంటి అని ఆర్యకే సందేహం మొదలైంది. ఏదైనా కుట్టు ఉందా అని ఆర్యకు అనుమానం కలిగింది. ఇది రాజేష్కు వ్యతిరేకంగా ఆర్యకు దొరికిన ఒక బలమైన ఆధారం. ఈ సమాచారం ఆర్యను మరింత అప్రమత్తం చేసింది. రాజేష్ తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అక్రమ మార్గాలను ఉపయోగించాడని, అందులో తన తండ్రి హత్య కూడా భాగమే అని ఆర్యకు స్పష్టమైంది. ఇప్పుడు ఆర్య ప్లాన్ మారింది. కేవలం ప్రతీకారం తీర్చుకోవడమే కాదు, రాజేష్, పట్వారీల అక్రమ సామ్రాజ్యాన్ని పూర్తిగా కూలదోసి సమాజానికి వారి నిజ స్వరూపాన్ని చూపించాలని ఆర్య నిర్ణయించుకున్నాడు. ఆర్య తన మొబైల్ తీసుకుని నందన్కు ఫోన్ చేశాడు. నందన్, వెంటనే నా పర్సనల్ సెక్యూరిటీ ఏజెంట్స్ అందరినీ ముంబైకి పంపించు. ఇక్కడ నాకు కొంత ముఖ్యమైన సమాచారం కావాలి. ప్రతి చిన్న విషయం, ముఖ్యంగా రాజేష్ మరియు పట్వారీల ఆర్థిక వ్యవహారాలు, వారి కనెక్షన్లు, గత రికార్డులు అన్నీ కావాలి. వారికి తెలియకుండా ప్రతి కదలికపై నిఘా పెట్టండి అని ఆదేశించాడు. నందన్ ఆర్య మాటలు వింటూ ఆశ్చర్యపోయాడు. ఆర్య, నువ్వు ఇండియా వెళ్ళింది మన కంపెనీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కదా? మధ్యలో ఈ పర్సనల్ సెక్యూరిటీ ఏజెంట్స్ ఎందుకు?
అని అడిగాడు. ఆర్య చిన్నగా నవ్వి, ప్రస్తుతానికి నేను చెప్పిన పని చేయ్. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్తాను. నందన్, మనం చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పాడు. నందన్, సరే, అలాగే చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఆర్య ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్లీ తన ల్యాప్టాప్ వైపు దృష్టి సారించాడు. రాజేష్ పట్వారీల అక్రమ లావాదేవీల చిట్టాను తవ్వుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అతను వారి వ్యాపార భాగస్వాముల వివరాలు, వారి అనుమానాస్పద ఒప్పందాలు మరియు గతంలో వారు ఎదుర్కొన్న కొన్ని కేసుల గురించి తెలుసుకున్నాడు. ఈ వివరాలు అతనికి ఒక పెద్ద చిత్రాన్ని స్పష్టం చేశాయి. తన తండ్రిని చంపిన ఈ ఇద్దరు ఎంతటి నీచులు అనేది అతనికి అర్థమైంది. ఆర్యకు ఒక కొత్త ఆలోచన తట్టింది. ఈ సమాచారం మొత్తాన్ని ఉపయోగించి రాజేష్ పట్వారీల పతనాన్ని తానే ముందుండి నడిపించాలి. వారికి తెలియకుండా వారి సొంత సామ్రాజ్యం నుండే వారిని దెబ్బతీయాలని ఆర్య నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రియను ఎలా రక్షించాలి అనేది ఆర్యకు పెద్ద సవాలుగా మారింది. ఆమెకు తన తండ్రి అసలు స్వరూపం తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుంది? ఆమెను ఈ బాధ నుండి ఎలా దూరంగా ఉంచాలి? ఇలాంటి ప్రశ్నలు అతని మనసును కలవరపరిచాయి. ఆర్య తన ప్లాన్ని నెక్స్ట్ డే నుంచే ప్రారంభించాలి అనుకున్నాడు. సెక్యూరిటీ ఏజెంట్స్ అందరూ వచ్చాక ఎవరికీ అనుమానం రాకుండా పట్వారి మరియు ఆ రాజేష్ గురించి పూర్తి వివరాలు సేకరించాలని డిసైడ్ అయ్యాడు. ప్రియాని తానే పర్సనల్గా ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆర్య అనుకున్నట్లుగానే తన సెక్యూరిటీ ఏజెంట్స్ 5 మెంబర్స్కి సింగపూర్ టు ముంబైకి మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేస్తాడు నందన్. అందరూ ఈవినింగ్ 6 గల్లా ముంబైకి రీచ్ అవుతారు. అందరికీ సెపరేట్గా మొబైల్ అండ్ సిమ్ అరేంజ్ చేస్తాడు. ఇలా 5గురిని ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క హోటల్లో స్టే బుక్ చేస్తాడు. సెక్యూరిటీ ఏజెంట్స్ అందరితో ఒక కాన్ఫరెన్స్ కాల్ ఎరేంజ్ చేయమని నందన్కి చెబుతాడు ఆర్య. నందన్ అందరికీ కలిపి ఒక కాన్ఫరెన్స్ కాల్ నైట్ టైం ఎరేంజ్ చేస్తాడు. అందరూ కాన్ఫరెన్స్ కాల్లోకి వస్తారు. ఆర్య ఇలా మాట్లాడటం మొదలు పెడతాడు. చూడండి టీం, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మిమ్మల్ని అందరినీ సింగపూర్ నుంచి ఇక్కడికి రప్పించాను. నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి. ముంబైలో రాజేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. తను ఈ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీగా వర్క్ చేస్తున్నాడు. తన గురించి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్గా కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. తన ప్రతి మూమెంట్ కూడా నాకు క్లియర్గా తెలియాలి. తన ఫోటో డీటెయిల్స్ మీకు అందరికీ షేర్ చేశాను. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకో వ్యక్తి గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకోవాలి. అతని పేరు పట్వారీ. తను ఎవరో కాదు, ఈ ముంబైకి సీఎం. ఈ 2 టాస్కులు చాలా టఫ్ అని నాకు కూడా తెలుసు. కాని మనం చేయక తప్పదు. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా వచ్చిన పని వీలైనంత త్వరగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బీ కేర్ఫుల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, రాజేష్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఏవీ కంపెనీని స్టార్ట్ చేసి మిడిల్లోనే క్లోజ్ చేసేశాడు. దాని గురించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఆ కంపెనీ నేమ్ అండ్ డీటెయిల్స్ నేను మీ అందరికీ షేర్ చేశాను. ఒకవేళ మీకు లోకల్ ఏజెన్సీలు ఎవరైనా తెలిసిన వాళ్లు ఉంటే వాళ్ల ద్వారా కూడా ట్రై చేయండి. ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళిద్దరి గురించి, ఆ కంపెనీ గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఆర్య తర్వాత ఎలా స్టెప్ తీసుకోబోతున్నాడు? ఏవీ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాడా? రాజేష్ ఎందుకు తన తండ్రి పేరుని కంపెనీకి వినియోగించాడు? ప్రియకు రాజేష్ గురించి పూర్తి విషయాలు తెలిసాయా? ఆర్య మళ్లీ ప్రియాని కలుసుకున్నాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.